నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా రాష్ట్రంలో ఉన్న రంగనాథ స్వామి వారి క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం నెల్లూరు. సింహాపురిగా పేర్గాంచిన ఈ నగరంలోని శ్రీ రంగనాథ స్వామి వారు కొలువై తల్పగిరి రంగనాథ స్వామి వారుగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. పెన్నా నదీ తీరంలో అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి క్షేత్రం. ఈ ఆలయ వైశిష్ట్యమేమిటో ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం అంటూ రంగనాథ స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం నెల్లూరు. అత్యంత మహిమాన్వితమైన శ్రీహరి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తల్పగిరి శ్రీరంగనాథ స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పెన్నా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీరంగనాథుని క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. నెల్లూరు నగరానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి నెల్లూరు వరకు బస్సు లేదా రైల్లో వచ్చి అక్కడ నుంచి ఏ ఇతర వాహనం ద్వారానైనా ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 7-8 శతాబ్దాలలో పల్లవ చక్రవర్తులు ఈ దేవదేవుణ్ణి ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి ఆనుకొని ప్రవహిస్తున్న పెన్నా నదిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న పెన్నా నదికి చేరుకుంటారు. మనోహరమైన దృశ్యకావ్యాలను ఆవిష్కరించే ఈ పెన్నా నదీ తీరం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఓ పక్క సుందర మనోహర దృశ్యాలు, మరో పక్క పెన్నా నదిలో జీవనయానం చేస్తున్న మత్స్యకారులు వెరసి భక్తులకు అద్వితీయమైన అనుభూతుల్ని స్వంతం చేస్తాయి. ఈ నదీ తీరానికి చేరుకున్న భక్తులు ఓం శ్రీరంగనాథాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో పెన్నా నదిలో స్నానాధికాలు చేస్తారు. మొదట్లో ఈ ఆలయ క్షేత్రాన్ని చిత్తరమేళ వినగల్ అంటే శ్రీ వైకుంఠమని పిలిచేవారట. స్వామివారిని పలికొండు పెరుమాళ్లు అంటే శయన నారాయణుడు అని పిలిచేవారు. అయితే 17-18 శతాబ్దాల నాటి నుండి ఈ క్షేత్రం తల్పగిరిగా ప్రసిద్ధికెక్కింది. పెన్నా నదిలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఓం శ్రీ రంగనాథాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోనికి చేరుకుంటారు. ఆలయం వెలుపల ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకొని ముందుకి కదులుతారు. భక్తులకు ముందుగా తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయ రాజగోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవతామూర్తులతో అందంగా ఆహ్లాదంగా దర్శనమిచ్చే ఈ గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. క్రీస్తు శకం 1849వ సంవత్సరంలో వెంకటాచలం అనే భక్తుడు ఈ ఆలయానికి తూర్పు రాజగోపురం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అంతకుముందు క్రీస్తు శకం 7-8 శతాబ్దాలలో పల్లవ చక్రవర్తులు సింహపురి పట్టణాన్ని పాలించి
ఈ దేవదేవుని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అలాగే 12వ శతాబ్దంలో ఉభయ కులోత్తుంగ చోళుడు ఈ ఆలయానికి గర్భగృహాదులను నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారు అత్యంత మహిమాన్వితమైన దైవంగా పూజలందుకుంటున్నారు. అలాగే శ్రీ స్వామివారు ఈ ప్రాంతానికంతయు ఏకైక దైవంగా భక్తులు విశ్వసిస్తారు. భక్తులు అనంతరం స్వామి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. రాజగోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం శ్రీ రంగనాథాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ ప్రధానాలయం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందజేస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా గర్భాలయ ప్రాకారంపై వివిధ దేవీదేవతల సుందర మూర్తులు నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించేవిగా దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో కుడివైపు భాగంలో ఉన్న ఆళ్వార్ ఆచార్యుల సన్నిధికి చేరుకుంటారు. ఈ మందిరంలో ఆళ్వారుల పంచలోహ ఉత్సవమూర్తులు కూడా భక్తులకు నయనానందకరంగా గోచరిస్తాయి. ఆయా మూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు ఆ తరువాత స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభాన్ని దర్శించుకుని భక్తితో సేవిస్తారు. భక్తులు ఆ తరువాత ధ్వజస్తంభ దర్శనానంతరం స్వామివారి దర్శనం కోసం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో స్వామివారికి ఎదురుగా భక్తులకు గరుడాళ్వార్ దర్శనమిస్తారు. స్వామి చెంత తానెప్పుడూ ఉంటానన్న రీతిగా గరుడాళ్వార్ ఇక్కడ దర్శనమిస్తారు. గరుడాళ్వారుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారి మందిరానికి చేరుకుంటారు. స్వామి భక్తుడైన హనుమంతుని నామస్మరణంతోనే భక్తులలో దాగి ఉన్న భయాలన్నీ పటాపంచలైపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగా ఇక్కడ కొలువైన ఆంజనేయుణ్ణి భక్తితో పూజిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న అనంతరం గర్భాలయం ముందున్న అంతరాలయంలోకి భక్తులు ప్రవేశిస్తారు. ఈ అంతరాలయమంతా అలనాటి స్తంభాలు ప్రాకారాలతో మనోహరంగా దర్శనమిచ్చి అలనాటి శిల్పుల శిల్పకళాభిరుచిని అవగతం చేస్తుంది. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం అంతరాలయంలో ఎడమవైపు భాగాన కొలువైన అనంత పద్మనాభ స్వామి వారిని భక్తితో సేవించుకుంటారు. రంగనాథ స్వామి వారి పాదాలను ప్రదక్షిణ మార్గంలో దర్శించుకుని గర్భాలయం ముందుకి చేరుకుంటారు. ఇక్కడ ఈ క్షేత్రాన శ్రీహరి వెలవటం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. వైకుంఠవాసియకు శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో కలిసి భూలోక విహారం సంకల్పించి ఆదిశేషుని క్రీడాశైల కావలసిందిగా ఆజ్ఞాపించాడట. శ్రీహరి ఆదేశం మేరకు ఆదిశేషుడు పినాకిని తీరాన గిరిగా ఆవిర్భవించాడట. దాంతో దేవతల విన్నపం మేరకు శ్రీమన్నారాయణుడు గరుడ వాహనాధారుడై ఆ గిరిని తన పాదంతో స్పృశించాడట. ఇంతలో ఫణిరాజు భార్యాసమేతుడై వచ్చి శ్రీమన్నారాయణ్ణి
స్తుతించగా శ్రీమన్నారాయణుడు సంతుష్టుడై, ఫణిరాజా, ఈ గిరి నీ పేరున సమస్తమని, పద్మనాభ అని, తల్పగిరి అని ప్రసిద్ధి నొందుతుందని అనుగ్రహించాడట. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ రంగనాథుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయమంతా నిత్యము భక్తులతో, వారు చేసే హరినామ స్మరణతో మారుమ్రోగుతూ శ్రీవైకుంఠాన్ని తలపిస్తుంది. ఓ ఆధ్యాత్మిక హరిలోకంగా దర్శనమిచ్చే ఆ ప్రాంగణాన్ని దర్శించుకుని భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీరంగనాథ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. తండ్రి రంగనాథ, ఆశ్రిత జన రక్షకుడిగా విరాజిల్లుతున్న నీవు మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణ గాథ ప్రచారంలో ఉంది. కశ్యప మునీంద్రుడు శ్రీ రంగాద్యనేక పుణ్యక్షేత్రాలు సేవిస్తూ పౌండరీక యాగం చేసి శ్రీహరిని మెప్పించగా, శ్రీహరి అతనిని అనుగ్రహించగా కశ్యప మహర్షి శ్రీహరి క్షేత్రాన శేషసాయిగా వెలవమని, శ్రీరంగాది స్వయంభక్త క్షేత్రాలపై ఏ ప్రీతి ఉందో ఈ క్షేత్రం మీద కూడా అలాంటి ప్రీతినే అనుగ్రహించమని కోరాడట. కశ్యప మునీంద్రుడి అభీష్టం మేరకు శ్రీహరి శ్రీరంగనాథ స్వామిగా వెలవటంతో ఈ క్షేత్రం ఉత్తర శ్రీరంగమని ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో శ్రీరంగనాథ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకి అమ్మవారిని, ఆండాళ్ళమ్మవార్లని దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెలుపల ఉన్న రంగనాయకి అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన రంగనాయకి అమ్మవారిని మనసా వాచా స్మరిస్తూ, తల్లి జగజ్జనని రంగనాయకి, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆండాళ్ళమ్మవారి సన్నిధిని చేరుకొని అమ్మవారిని భక్తితో పూజిస్తారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకుని తరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడ శిలారూపంలో ఉన్న విఘ్న వినాయకుడు భక్తులకు కావలసినంత మనోధైర్యాన్ని ప్రసాదించి వారికి ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతాడు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అద్దాల మండపానికి చేరుకుంటారు. ముప్పిరాల చిననరసింహాచార్యులు అనే భక్తుడు 1928లో ఈ అద్దాల మండపాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మండపంలో నలువైపులా శ్రీ వైష్ణవ సంప్రదాయ సిద్ధంగా, పురాణ ప్రసిద్ధంగా, విలక్షణంగా అనేక చిత్రాలు భక్తులకు దర్శనమిచ్చి వారిని అలరిస్తాయి. శ్రీ రామానుజాచార్యుల వారికి ఏటా చేసే తిరుమంజన ఉత్సవం కూడా అత్యంత నయనానందకరం. పండితోత్తములు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న
అభిషేక మండపానికి చేరుకుంటారు. ఈ మండపంలో శ్రీ రామానుజాచార్యుల వారి తిరుమంజన ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ తిరుమంజన ఉత్సవంలో రామానుజాచార్యుల వారు స్వయంగా పాల్గొని ఆయా ఉత్సవాలను చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో ఏటా చేసే బ్రహ్మోత్సవాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ విశేషాలేమిటో మనము చూద్దాం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण. ఈ ఉత్సవాలలో హరినామ స్మరణం తప్ప మరొకటి వినిపించదు. తిరువేధుల మెరసి దేవదేవుడు తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. నేను మెడ్రాస్ నుంచి వచ్చాను. నెల్లూరు రంగనాయకుల స్వామి అంటే చాలా నమ్మకం. இங்கே ரங்கநாதர் இருக்கிற சொன்ன உடனே திருச்சி ரங்கநாதர் தான் ஞாபகத்துக்கு வந்தது. ஸோ எப்படியாச்சும் வந்து தரிசனம் பண்ணணும்னு ஒரு ஆசை வந்து ரொம்ப திருப்தியாக దర్శనం நடந்தது. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. దర్శనం చాలా బాగా అయ్యింది. గుడి కూడా చాలా బాగుంది. ఉత్తర శ్రీరంగంగా విరాజిల్లుతున్న తల్పగిరి శ్రీరంగనాథ క్షేత్ర దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ శ్రీహరి ఆశీస్సులున్న వారికి ఈ క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుందని స్కాంద పురాణం ద్వారా అవగతమవుతోంది. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. తండ్రి రంగనాథ రక్షించు తండ్రి అనగానే వచ్చి అక్కున చేర్చుకుని ఆదుకునే దేవుడు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి. పద్మనాభుడిగా శేషసాయిగా పూజలందుకుంటున్న తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.